Hey, hi, hello everyone. Welcome to Catchy. Shh, the secrets. మన అందరికీ తెలుసు ప్లాస్టిక్ యూసేజ్ అనేది డే బై డే పెరిగిపోతుంది. ఒక్క ప్లేస్లో కాదు, ప్రతి ఒక్క చోట. అంతెందుకండి, మన డైలీ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో లైక్ మిల్క్, బ్రెడ్, స్నాక్స్, చాక్లెట్స్, బ్రైవరేజెస్, ప్లాస్టిక్ బాటిల్స్, ప్రతి ఒక్క దాంట్లో ప్లాస్టిక్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. మన డైలీ యాక్టివిటీస్లో అది వన్ ఆఫ్ ది పార్ట్. ప్లాస్టిక్కి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎలాంటి షేప్కైనా డైమెన్షన్స్కైనా ఈజీగా అడాప్ట్ అయిపోతుంది. అండ్ దానికి స్ట్రెంగ్త్ ఎక్కువ, లైటెస్ట్ పార్టికల్ కూడా, అండ్ కాస్ట్ కూడా తగ్గిస్తుందండి. దానివల్ల ప్లాస్టిక్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. ప్లాస్టిక్ అనేది ఒక లైటెస్ట్ ప్యాకింగ్ మెటీరియల్. లైట్ వెయిట్ ప్యాకింగ్ అంటే లైటర్ లోడ్స్ ఉంటాయి. సో ఆబ్వియస్గా దాని షిప్పింగ్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ ఫుడ్ని ఎక్కువ సమయం ప్రిజర్వ్ చేయడానికి ప్లాస్టిక్ని యూజ్ చేస్తాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వేస్ట్ అనేది రెడ్యూస్ అయ్యి ఏమైనా జర్మ్స్ ఉంటే ఆ జర్మ్స్ని ఫుడ్లో ఎంటర్ అవ్వకుండా చూస్తుంది. అండ్ ఈ రోజుల్లో అందరం, ప్రతి ఒక్కరం క్లియర్ ఐడెంటిఫికేషన్ అండ్ క్లియర్ లేబులింగ్ ఉన్న ప్యాకింగ్ సిస్టమ్స్ని కోరుకుంటున్నాం. సో ప్లాస్టిక్ ఓపెన్ చేయడానికి, యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ ప్యాకేజ్ సిస్టమ్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్తో చేసిన మెటీరియల్ ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి ప్లాస్టిక్ని బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్స్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఇన్నోవేటివ్ డిజైన్స్ చేయడానికి, ఈజీ డైమెన్షన్స్ని చేయడానికి, అండ్ వీటితో పాటు వాళ్ళకి ఎఫిషియన్సీ పెరిగి కాస్ట్ అనేది కూడా తగ్గిస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కువైతుంది. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో మనం అందరం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, లైట్ వెయిట్ గ్యాడ్జెట్స్ రావాలని, లైట్ వెయిట్ హ్యాండ్సెట్స్ని యూజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సో అలా లైట్ వెయిట్ యూజ్ చేయాలంటే ప్లాస్టిక్ వల్ల మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ షాక్ అబ్జర్వర్స్ అండ్ స్ట్రెస్ రెసిస్టెన్సే కాకుండా ఎలాంటి వోల్టేజ్ ఆఫ్ కరెంట్ని కూడా తట్టుకునే కెపాసిటీ ప్లాస్టిక్ ఉంది. కాబట్టి ప్లాస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఇవే కాదండి, ఫార్మింగ్లో కూడా ప్లాస్టిక్ అనేది కామన్ అయిపోయింది. ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల క్రాప్ ప్రొడక్షన్ పెరగడంతో పాటు ఫుడ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా డిసడ్వాంటేజెస్ కూడా కామన్. అందులో మేజర్ డిసడ్వాంటేజ్ వచ్చేసి న్యాచురల్గా ప్లాస్టిక్ని డీకాంపోజ్ చెయ్యలేము. ఒక్క ప్లాస్టిక్ ప్రోడక్ట్ డీకాంపోజ్ అవ్వడానికి 400 to 1000 years టైం పడుతుంది. అండ్ కొన్ని ప్రోడక్ట్స్ అయితే నాన్ డిగ్రేడబుల్ కూడా. అండ్ ప్లాస్టిక్లో ఫుడ్ని ప్రిజర్వ్ చేస్తాం. అట్లా ప్రిజర్వ్ చేసిన ఫుడ్ని మనం కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల చాలామందికి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రోడ్లపైన నిర్లక్ష్యంగా విసిరేసిన ప్లాస్టిక్ బ్యాగ్స్ డ్రైనేజెస్లోకి ఎంటర్ అయ్యి ఆ డ్రైనేజ్ వాటర్ రోడ్ల పైన స్పిల్ అవ్వడం వల్ల ఆ వాటర్తోని మనకి చాలా డిసీజెస్ వస్తున్నాయి. ప్లాస్టిక్ని బర్న్ చేయలేం. ఒకవేళ బర్న్ చేసినా కూడా దానివల్ల బయటికి వచ్చే హార్మ్ఫుల్ టాక్సిక్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఎయిర్ పొల్యూషన్ క్రియేట్ అయ్యి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్లాస్టిక్ బ్యాగ్స్లో చెత్త పడేస్తాం. ఆ పడేసిన చెత్తని అక్కడ ఉన్న యానిమల్స్ వాటి ఫుడ్ కోసం కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు ప్లాస్టిక్ అనేది వాటి బాడీలోకి ఎంటర్ అయ్యి 90% ఆఫ్ యానిమల్స్ అనేవి చనిపోతున్నాయి. ఈ కారణాల వల్ల రీసెంట్గా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎన్నో ప్లేసెస్లో, ఎన్నో స్టేట్స్, ఎన్నో కంట్రీస్లో వరల్డ్ మొత్తంలో ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తున్నారు. కొంచెం వింతగా అండ్ కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. ఎవ్రీ మినిట్ వరల్డ్ మొత్తంలో 1 million ప్లాస్టిక్ బ్యాగ్స్ని యూజ్ చేస్తున్నాం. బ్యాగ్స్ని కాదు, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ వేపర్స్ మొత్తం కలిపి అరౌండ్ 1 million ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నాం ఎవ్రీ మినిట్కి. అండ్ ఇండియా వచ్చేసి 4th ప్లేస్లో ఉందండి ప్లాస్టిక్ జనరేట్ చేయడంలో, విత్ 5.6 million మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ని జనరేట్ చేస్తుంది. అండ్ దీనికోసం అని చెప్పి రీసెంట్గా ఎన్విరాన్మెంట్ ప్రిజర్వ్ చేయడానికి ఇండియన్ రైల్వేస్ 2 October 2019 రోజు ప్లాస్టిక్ ఫ్రీ రైల్వేస్ అని చెప్పి స్లోగన్ ఇచ్చి రైల్వే ప్రిమిసెస్లో ప్లాస్టిక్ని బ్యాన్ చేసింది. యాక్చువల్గా
మేజర్ సోర్సెస్ ఆఫ్ ప్లాస్టిక్ ఏంటి, ప్లాస్టిక్ పొల్యూషన్కి మేజర్ సోర్సెస్ ఏంటి, రెండండి. ఒకటి ప్లాస్టిక్ వేపర్స్, ఒకటి ప్లాస్టిక్ బాటిల్స్. ప్లాస్టిక్ వేపర్స్ అనేటివి అది ఇంకా మన డైలీ యాక్టివిటీస్లో ఒక పార్ట్. ఇంకా అవి లేకుండా మనం ముందుకు వెళ్ళలేము, సస్టైన్ అవ్వలేము. లైక్ మిల్క్, బ్రెడ్, బిస్కెట్స్, స్నాక్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ విత్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్ ర్యాపర్స్. వాటర్ కానీ, బ్రేవరేజెస్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్లాస్టిక్ బాటిల్స్లోనే, ప్లాస్టిక్స్లోనే వస్తున్నాయి. మనమైతే వీటిని అవాయిడ్ చేయలేము. మనం తీసుకునేటప్పుడే చాలామంది ఫీల్ అవుతాం, అరే ప్లాస్టిక్ని తీసుకుంటున్నాం, ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా క్రియేట్ చేస్తున్నాం అని చెప్పి. బట్ మనకది తప్పదు. కానీ అలా అని చెప్పి మన జాగ్రత్తలో మనం ఉండలేము, దాన్ని అవాయిడ్ చేయలేము, దాన్ని ఎక్కువగా యూజ్ చేయలేము. సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? అవునండి, మనకు ఒక సొల్యూషన్ ఉంది. మనం ప్లాస్టిక్ని యూజ్ చేయకుండా ఉండలేము, కానీ ఆల్రెడీ యూజ్ చేసిన ప్లాస్టిక్ని వేస్ట్ చేయకుండా మనం ఒక పని చేయొచ్చు. అదే ఎకోబ్రిక్స్ మనం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఏం లేదండి, మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ వేపర్స్తోని మనం ఎకోబ్రిక్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ప్లాస్టిక్ బాటిల్ని తీసుకొని ఆల్రెడీ మనం డైలీ యూసేజ్లో వాడుతున్న ప్లాస్టిక్ వేపర్స్ పడేయకుండా వాటిని వాష్ చేసి, డ్రై చేసి, ఆ వేపర్స్ వాటిని ప్లాస్టిక్ బాటిల్స్లో ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలంటే, అది బాటిల్లో టైట్గా హోల్ అయ్యేటట్టు, క్యాప్ పెడితే టైట్గా హోల్ అయ్యి ఒక స్ట్రాంగ్ మెటీరియల్ ఫామ్ అయ్యేటట్టు చేస్తే మనకు కావాల్సిన ఎకోబ్రిక్ రెడీ. కానీ ఇది మన ఇంట్లో పెట్టుకుంటే కూడా వేస్టే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది పెట్టుకొని ఏం చేస్తాం, మనం ఇంట్లో పెట్టుకోకుండా ప్రతి ఊర్లో ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ ఫామ్ చేశారండి. ఎక్కడంటే ఎకోబ్రిక్స్ని మనం వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ ఏ ఊర్లో అన్నా ఆ ఆర్గనైజేషన్స్ లేకపోతే జిహెచ్ఎంసీ లేకపోతే మున్సిపాలిటీస్ ఉంటాయి కదా, ఆ మున్సిపాలిటీస్కి వెళ్ళి ఈ ఎకోబ్రిక్స్ అనేటివి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. ఈ ఎకోబ్రిక్స్ వల్ల ఏం చేస్తారు, రీసెంట్గా వచ్చే ఫర్నిచర్ కానీ, షిప్స్ బిల్డింగ్, బోట్స్ బిల్డింగ్, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్స్ అండ్ హౌజెస్ బిల్డ్ చేయడంలో, హౌజెస్ కన్స్ట్రక్ట్ చేయడంలో ఈ ఎకోబ్రిక్స్ని బాగా యూజ్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్లో. అండ్ రీసెంట్గా చాలా ప్లేసెస్లో రోడ్స్ని కూడా ప్లాస్టిక్తోని మనం జనరేట్ చేసిన వేస్ట్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ని మంచిగా పొల్యూషన్ క్రియేట్ చేయకుండా యూజ్ చేసుకోవడానికి అని చెప్పి రోడ్స్ని కూడా ప్లాస్టిక్తోని రోడ్స్ వేస్తున్నారండి. సో మన వద్ద సహాయంగా మనం ఈ పని చేసి ఎంతో కొంత ప్లాస్టిక్ని అవాయిడ్ చేయకుండా యూజ్ చేసిన ప్లాస్టిక్ని ఇలా యూజ్ అయ్యేటట్టు చేసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది అని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.